అందరికీ నమస్కారం. నేను మాధురి చంద్ర. తెలంగాణ రాష్ట్రమే సాంప్రదాయాలకు సంస్కృతికి నిలువెత్తు రూపం. నా తల్లి బతుకమ్మ ఎన్నో పక్క రాష్ట్రాలకి ఆదర్శం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ సుందరీమణులు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డల చేత కాలు గడిగిపించినటువంటి దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న, ఒక విషయం మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మరి ఇక్కడుండేటువంటి తెలంగాణ ఆడబిడ్డల గౌరవము ఏమైపోయినా పర్వాలేదా? ఒక పని చేయాల్సిందే. మరి మీకు అంతగా వాళ్ళ యొక్క కాలు కడగాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులను పిలుచుకొచ్చి వాళ్ళ కాలు కడిగిపించాల్సినటువంటి అవసరం ఉండేదేమో. ఇక్కడ ఉండేటువంటి అమాయకులైనటువంటి తెలంగాణ ఆడబిడ్డల చేత వాళ్ళ కాళ్ళను కడిగిపిస్తావా? ఇదెక్కడి సంస్కృతి? ఇది న్యాయమైనటువంటి పద్ధత? ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతిని అవలంబించారు. మరి యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట మీదికి ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతం నుంచి విచ్చేసి దర్శనం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ వేచి ఉంటే వాళ్ళకి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తావు, జోడు సేవల్ని రద్దు చేస్తావు. ఇప్పుడు ఉండేటువంటి ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి ఆ గోస చెప్పుకోవాలి? వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో దేవుని కూడా అవమానపరుస్తారా? దేవుడి సేవల్ని రద్దు చేస్తారా? అసలు పైసలే లేవు తెలంగాణ రాష్ట్రంలో, నన్ను కోసుకొని తింటారా అని చెప్పి నువ్వు అంటా ఉన్నావు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? వాళ్ళ యొక్క ఖర్చులు, వాళ్ళు తింటున్నటువంటి ఈ తిండికి మరి ఎక్కడి నుంచి పెడుతున్నావు ఈ ఖర్చు అంతా? తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని అగౌరవపరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత? మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు తెలంగాణలో ఉండేటువంటి ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఆ తెలంగాణ ఆడబిడ్డల్ని అగౌరవపరిస్తే ఖబర్దార్. My Media, the voice of India.